బ్యాక్ టు బులెటిన్. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి సంక్షేమమని తెలుగువారు ఏ ప్రాంతంలో ఉన్నా వారికి అండగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులను ఆమె మంగళవారం దిశానిర్దేశం చేశారు. మన నాయకులు మన రాష్ట్ర నాయకులందరూ కేంద్రంలో కూర్చొని మరి కమిషన్ అనే మాట మాట్లాడకపోయినా మరి అన్ని రాష్ట్రాల్లో ఉన్న పార్టీల నాయకులు కూడా అంటే దగ్గర అమ్మాయిలంటే లేకుంటే స్పీకర్ కానీ మరి అన్ని రకాల ప్రతిపక్ష ప్రతి పార్టీలన్నీ కూడా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా మరి బయటకు వచ్చి సమావేశంలో పెట్టారంటే మన రాష్ట్రంలో ఉండే వ్యక్తులు కానీ మన రాష్ట్రంలో ఉండే మినిస్టర్లు కానీ లేని పరిస్థితులు చూద్దాం. మరి ముందే సమావేశంలో అర్థం పార్లమెంట్లో ఎంపీలందరినీ కూడా బయటకు పంపించి చర్చించుకున్న పరిస్థితి చూద్దాము. ఈరోజు సమర్థమైన నాయకులు అంటే ప్రజలకు కావాల్సినవి మరి వాళ్ళు కావాల్సిన ఇంటి కానీ బట్ట కానీ నీళ్లు కానీ. కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీకి ముహూర్తం ఖరారైంది. మార్చి 2న రాజమండ్రిలో భారీ బహిరంగ సభలో ఆయన కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు సమాచారం. అప్పుడు ఆయన పెట్టబోయే పార్టీ పేరు గుర్తులను కూడా ప్రకటిస్తారని తెలుస్తుంది. అనంతరం పార్టీ 2వ సభను తిరుపతిలో నిర్వహించనున్నట్లు సమాచారం. చివరి వరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కిరణ్ ఎంతో ప్రయత్నించారన్న విషయం సీమాంధ్రులకు తెలుసని, అదే పార్టీ బలమని కిరణ్ సన్నిహితులు చెబుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ కిరణ్ స్వచ్ఛందంగా రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కిరణ్ మనసు మార్చుకుని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు. అలాగే బహిష్కృత ఎంపీలు కూడా తిరిగి పార్టీలోకి వస్తాను అంటే సానుభూతితో పరిశీలిస్తామని అన్నారు. The passage of the bill. The passage of the bill could have been more in a congenial atmosphere if some of our friends in the parliament could have participated in the debate like Mr. Chiranjeevi did, rather than going into the well and disturbing the proceedings of the House. We, as the Congress party, are extremely grateful to the people of Andhra Pradesh for having elected us twice in the Assembly and the Parliament in 2004 and 2009, and the development of both regions of Seema Andhra and Telangana are very close to our heart. It was certainly a very painful decision, but
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు బీహార్లో గట్టి దెబ్బ తగిలింది. ప్రత్యేక కూటమిగా మారిన 13 మంది పార్టీ ఎమ్మెల్యేలు ఒకేసారి పార్టీకి రాజీనామా చేశారు. తమను ప్రత్యేక కూటమిగా గుర్తించాలని వారంతా కలిసి ఆ రాష్ట్ర శాసనసభకు లేఖ రాశారు. వారి లేఖను స్పీకర్ పరిగణలోకి తీసుకున్నట్టు సమాచారం. అయితే ఎమ్మెల్యేలంతా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ జేడీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. కుటుంబ కలహాలు ఓ అన్నను తమ్ముడు చేతిలో అతి దారుణంగా హతమయ్యేలా చేశాయి. కూలీ చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న అన్నను ఉపాధ్యాయుడిగా 10 మందికి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన తమ్ముడు గొడ్డలితో నరికి చంపాడు. ఈ దారుణ సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. జహీరాబాద్ మహీంద్ర కాలనీలో ఒకే ఇంట్లో అన్నదమ్ములైన చీలపల్లి కృష్ణ, రవీందర్ నివాసం ఉంటున్నారు. వీరి తండ్రి ఎల్లయ్య ఆర్టీసీలో డ్రైవర్గా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు. రవీందర్ ఆయన భార్య స్వరూప ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా వృత్తిలో కొనసాగుతున్నారు. కొంతకాలంగా వీరి కుటుంబంలో పలు తగాదాలు చోటు చేసుకుంటున్నాయి. అన్నదమ్ముల మధ్య ఇవి తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం కృష్ణ ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తూ ఉండగా రవీందర్ అతనిపై గొడ్డలితో నరికి హత్య చేశాడు. అనంతరం దానితో సహా పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పట్టణ సీఐ నరేందర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు హతుడి భార్య రేణుక చేసిన ఫిర్యాదును పురస్కరించుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వారు తెలిపారు. రవీందర్ గవర్నమెంట్ టీచర్, ఇద్దరు కూడా వాళ్ళ సొంత భవనంలోనే పక్కపక్క పోర్షన్లు ఉంటున్నారు. ఫ్యామిలీ తగాదాలతో చీలపల్లి రవీందర్ వాళ్ళ అన్న అయినటువంటి చీలపల్లి కృష్ణను గొడ్డలితో నరికి చంపివేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి పరిశోధన చేపట్టినాం. అసలు మరణానికి కారణాలు ఏంటి, ఎందుకు ఏం డిస్ప్యూట్స్ ఉన్నాయి అనేది పరిశోధనలో నిర్ధారించబడుతుంది. మేము ఇంటికాడ మేము పెద్ద మనిషి నీళ్ళు కట్టుకోండి. ఇద్దరు అన్నదమ్ములు మంచిగా టీచర్ చిన్న కృష్ణ మంచి పొలం పోయినట్టు మంచిగా వచ్చి నువ్వు తిన్నారు, మళ్ళీ చాలా పెట్టుకున్నారు. అప్పుడు పోయి మీట్లో నేటి తండ్రులు అవి కథలు వేస్తాను. 5 PM బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కౌరవులపై పాండవులు గెలిచారు. రాష్ట్ర సాధనపై హరీష్ రావు హర్షం. విభజన అంశంపై సిఎస్ మహంతితో చర్చించనున్న కేంద్రం. త్వరలో ముగియనున్న మహంతి పదవీ కాలం. రాజమండ్రి దర్గాలో అలీ రాజకీయాలలోకి వస్తే మద్దతిస్తామంటున్న స్థానికులు. వెల్లువెత్తుతున్న అంగన్వాడీ కార్యకర్తల నిరసనలు. ప్రభుత్వం స్పందించాలంటూ డిమాండ్. తెలుగువారికి అండగా ఉంటామంటున్న విజయమ్మ. పార్టీ కార్యాలయంలో దిశానిర్దేశాలపై చర్చలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ చూస్తూనే ఉండండి STV. నమస్కారం.